పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు శారీరక అభివృద్ధి ఉండాలంటే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ చాలా అవసరం. సరిగ్గా జీర్ణం అయితేనే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అలా కాకుండా ప్రేగులు బలహీనంగా ఉంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పిల్లలు ఆహారంలో ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలను చేర్చడం అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరటి. ఇందులో జీర్ణానికి మేలు చేసే పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పచ్చి అరటిలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ ప్రీబయోటిక్ లా పనిచేస్తుంది. ఇది ప్రేగులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తరువాత చిలకడ దుంప. ఇందులో కూడా పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి ప్రేగులను శుభ్రంగా ఉంచుతూ మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. చిలకడ దుంపలను పిల్లలకు వేపి లేదా ఉడకబెట్టి ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన శరీరానికి కావాల్సిన శక్తి అందడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఓట్స్. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ అనే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది ప్రేగులో ఉన్న మంచి బ్యాక్టీరియాను పోషించి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఓట్స్ ను పిల్లల ఆహారంలో చేర్చడం ఉత్తమం. తర్వాత పెరుగు. ఇది ప్రోబయోటిక్. ఇందులో లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరుకు మంచిది. అదేవిధంగా స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లాంటి బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు అధికంగా ఉండే పండ్లు. ప్రేగుల ఆరోగ్యానికి బెర్రీలు చాలా మంచిది. ఇవి మలబద్ధకం రాకుండా నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. సో వీటిని స్నాక్స్గా పిల్లలకి ఇవ్వడం మంచిది. మొత్తంగా ఈ ఆహారాలను పిల్లలు రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సహజమైన ఆహారాలను అందించడం వలన పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు శారీరక వృద్ధిని పొందగలరు. అయితే చక్కెర కలిపిన ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించాల్సి ఉంటుంది.